పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దివ్య రూపధారణ పండుగ ప్రతి సంవత్సరం మనము స్మరిస్తూ ఆయన వలె మారుటకై ఆయన రూపాంధకారం పొందినట్టు మనము కూడా ఆయన వలె మలచబడాలని ఈ పండుగ సందర్భంగా ప్రభుని ప్రార్థించుకుంటూ, ఎవరైతే చీకటి శక్తులతో పోరాడుతున్నారో వాళ్ళు ఆయన ప్రకాశించినట్లు ఆ వెలుగులోనికి రావాలని ఈ యొక్క ఆరాధనలో ప్రత్యేకంగా కరుణ జపమాలలో ప్రార్థించుకుందాం. టుడే we celebrate the feast of transfiguration of Jesus as he transfigured and brought the glory to this world, and that was only 3 people along with the people, 2 people from heaven could witness that. Today the same thing he wants to do for us. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభుని కర్పించుకుందాం. సుధా, మను USA వెళ్ళుచుండగా దేవుని కాపుదల, సురక్షిత ప్రయాణం కొరకు, శ్యామ్ జన్మదిన దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శ్యామ్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే సాగర్, స్వప్న కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆటంకాలన్నీ తొలగిపోయినట్లుగా PhD అవార్డు వచ్చినట్లుగా అప్పు సమస్య నుండి విడుదల, ఋత్విక, రష్మిక, సృజన్లపై దేవుని దీవెనల కొరకు, జషింత మంచి ఆరోగ్యం, స్వాతి జాబ్లో పర్మనెంట్ అవునట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రభు చరణ్కు జరగబోయే వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వనట్లుగా ఇంతవరకు కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడి సంరక్షించడం కృతజ్ఞతగా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అన్నీ సక్రమంగా జరిగినట్లుగా దేవుని సాక్షిగా నిలబడినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు ఆనంద్ రెడ్డి కుటుంబ సభ్యులు. అలాగే ఫాదర్ సిరులు గారు చెప్పిన ప్రవచనం ప్రకారం ప్రభు మమ్మల్ని నూతన గృహముతో దీవించినందుకు కృతజ్ఞతగా ఈ దినం గృహప్రవేశం చేయబోతుండగా ప్రభు గృహమును దీవించినట్లుగా ఆయాన్, ఆద్య మంచి ఆరోగ్యం, జ్ఞానం, స్పందన మంచి ఉద్యోగం, బాబురావు ఉద్యోగంలో దేవుని కృప తోడి ఉండినట్లుగా పునీత అంతోని వారి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మేరీ రత్నకుమారి మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకొని దేవునికి సాక్షులుగా జీవించినట్లుగా, కమలాకర్ మంచి ఉద్యోగం, అమృతాకర్ డిగ్రీలో మంచి ఉత్తీర్ణ సాధించినట్లుగా, దివ్య మంచి చదువులు, జ్ఞాపక శక్తి, నీట్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించినట్లుగా, MBBS ఫ్రీ సీట్ వచ్చినట్టుగా, సుజాత, బాలమ్మ ఉద్యోగ స్థలం దీవించబడినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కమలాకర్. అలాగే ఫాదర్ సిరుల్ గారు 3 గంటల ప్రార్థనలో చెప్పిన ప్రవచనం ప్రకారం అమృతకి మే 17వ తేదీ మంచి ఉద్యోగం ప్రభు దీవించినందుకు కృతజ్ఞతగా నూతన ఉద్యోగంలో దేవుని సహాయం, నూతన మరియు ముఖ్యంగా సాతాను బంధకాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇదే దినముననే మనం డివైన్ మర్సీ సెంటర్లో ఆ పాత గుడిని మరొకసారి పునర్నిర్మాణం చేసి చక్కగా అలంకరించాం. ఆ వార్షికోత్సవాన్ని కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. డివైన్ మర్సీ సెంటర్ని, ఆడ పనిచేస్తున్నటువంటి ఫాదర్ సాగర్ గారిని, పరిచయలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడినవారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన జీవితంలో భయంకరమైనటువంటి సిలువ పాటలను భరించడానికి ముందు, ఒక ఏడాది ముందుగా యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 8 దినములు ప్రయాణం చేసి అక్కడ ఒక ఉన్నత పర్వతం పైకి వెళ్ళిపోయి తన 3 ప్రియమైన శిష్యుల ఎదుట ఆయన దివ్య రూపధారణ ధరించాడు. ఎంత దూరం ప్రయాణం! అలాగే మనము కూడా ప్రకాశించాలంటే కొద్దిగా శ్రమ తీసుకోవాలి. ఇఫ్ వీ హ్యావ్ టు షైన్ ఫర్ ద లార్డ్ అండ్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ మిరకిల్ టు హ్యాపన్, వీ హ్యావ్ టు టేక్ పెయిన్ ఫర్ ఇట్. పెయిన్ లేక గెయిన్ లేదంటారు. వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో గెయిన్. 8 రోజులు ప్రయాణం తర్వాత యేసు ప్రభు పై పర్వతం ఎక్కాడంట. ఈరోజు మనం కూడా, మీ కుటుంబాలు కూడా పై చేయిగా ఉండుటకై ఈ పాటను ప్రార్థనగా మార్చుకోబోతున్నాం. ఇది మన ద్వారా కాని పని, ఇది పరిశుద్ధ ఆత్మ చేసే పని. పరిపాలించే పావనాత్మ అర్పించడమయ్యా మమ్ములను బలిగా, పావనాత్మదేవా మా బలమై ఉన్నవాడా అని చెప్పి కీర్తన 28:7 ప్రకారం నా బలము నా కోట ఆయనే. ప్రభువా పరిశుద్ధాత్మదేవా నన్ను కూడా అట్లా మళ్ళొచ్చుము. హోలీ స్పిరిట్, ఐ కాంట్ డూ ఇట్, బట్ దెన్ విత్ యువర్ పవర్ ఐ క్యాన్ షైన్ ఫర్ యూ అండ్ ఇట్ ఈస్ యువర్ వర్క్. మొదటి గుర్తులో దర్శన గ్రంథం 21:5లో అంతటి సింహాసనాసీనుడు ఇప్పుడు నేను అన్నిటిని క్రొత్తగా సృష్టించదను అని పలికెను. మీ ఇంటిలో అన్నీ క్రొత్తగా దేవుడు నూతనంగా మార్చునుగాక. దర్శన గ్రంథం 21:5 మీకు ప్రవచనముగా నెరవేరునుగాక. పాత కన్నీలు, వేదన, దుఃఖము, బాధలు, అవమానములన్నీ తొలగిపోవునుగాక. రెవల్యూషన్ 21:5 from the throne there is a great voice says, I will make everything new for you. May this prophecy happen to all of you in your personal life. యేసుక్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. Those who are in Christ, they are a new creation. 2 Corinthians 5:17, 2 Corinthians 5:17. పాడుదామా? ఈరోజు మన రూపాంతరం జరిగేటట్టు ప్రభుని ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే ఫర్ అవర్ ట్రాన్స్ఫిగరేషన్. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించదన్ బలిగా నన్నే నాథా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించదన్ బలిగా నన్నే నాథా. పావనాత్మదేవా,
నా బలమై ఉన్నవాడా పావనాత్మదేవా నా బలమై ఉన్నవాడా నూతనీకరించే పరిశుద్ధుడా నూతన సృష్టిగా మార్చుమయ్యా నూతనీకరించే పరిశుద్ధుడా నూతన సృష్టిగా మార్చుమయ్యా కరిగించు రూపొనరించు కరిగించు రూపొనరించు నీ దివ్య రూపధారణ నాకివ్వుమా నీ దివ్య రూపధారణ నాకివ్వుమా పరిపాలించు పావనాత్మదేవా అర్పించదన్ బలిగా నన్నే నాదా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనం ఆయన వైపే చూస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖ క్రాంతిని మనం పొందగలుగుతాం. వాట్ వి సీ వి బికమ్. ఏమి చూస్తున్నామో అదే మనం అవుతాం. అందుకే ప్రభు వైపే చూడాలని మనం ప్రార్థన చేస్తూ ఒక చరణములు ఇలా పాడబోతున్నాం. లూకా 9:29లో ప్రార్థన చేస్తూ ఉండగా యేసు ముఖ రూపము మార్పు చెందెను, ఆయన వస్త్రము తెల్లగా ప్రకాశించెను. When the Lord Jesus Christ prayed, his face changed, transfigured, and his cloth became whiter than the snow. Luke 9:29. బారూకు గ్రంథం 5:2 ప్రకారం మనం ప్రార్థన చేసుకున్న మన కోసం నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము, నిత్యుడైన దేవుని వైభవమును కిరీటముగా తలపై పెట్టుకొను. The Lord's word says as a prophecy for all of us in Baruch chapter 5 verse 2, it says, you put on the cloth of righteousness and then you keep the crown of glory on your head. That's a prophecy. దేవునితో ఉన్నారు వాళ్ళు. ఆ ఛాన్స్ అందరికీ రాలేదు. 12 మంది ఉన్నారు, ముగ్గురికే ఆ ఛాన్స్. మనం కూడా ఆయనతో ఉంటే
ఆ మహిమను మనం పొందాలని పాడుదాం. పరిపాలించే పావనాత్మ అర్పించదన్ బలిగా నన్నే నాదా. పరిపాలించు పావనాత్మదేవా అర్పించెదన్ బలిగా నన్నే నాథా. పరిపాలించు పావనాత్మదేవా అర్పించెదన్ బలిగా నన్నే నాదా. నీ వైపే నేను చూడాలయ్యా, నా ముఖరూపం మొత్తం మారాలయ్యా. ప్రార్థిద్దాం. నీ వైపే నే చూడాలి, నా ముఖరూపం మార్పు చెందాలి. నీ వైపే నే చూడాలి, నీ ముఖరూపం మార్పు చెందాలి. నా వస్త్రము కూడా తెల్లగవ్వాలి, నా వస్త్రము కూడా తెల్లగవ్వాలి. నీ నీతి వస్త్రము నీ ధరించాలి, నీ నీతి వస్త్రము నీ ధరించాలి. పరిపాలించు పావనాత్మదేవా అర్పించెదన్ బలిగా నన్నే నాదా. ఆయన వైపు రోజు చూస్తున్నాం. మీ కుటుంబాలు ప్రకాశించే దినములు వచ్చునుగా. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. వయనాడులో చాలామంది ఆ జలంలో మరి వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి జీవితంలో వారి జీవితంలో ఒక్కరిని చూశాను వీడియోలో. ఒక వ్యక్తి 2 రోజులు మట్టిలోనే ఉన్నాడు. ఈత వరకు గొంతు వరకు మట్టి ఉంది లోపల, అంటే చెయ్యి కూడా బయట కనిపించట్లేదు. అలాగే ఎట్లా పోరాడి ఉంటాడో అని అనిపించింది నాకు. కానీ మన జీవితంలో దేవుడు మనల్ని బ్రతికించి ఇలాంటి దినములు చూచే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అందుకే పేతురు తన జీవితంలో ఇవన్నీ చూసి
ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి, ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. అందుకే ఆయన అప్పుడు చెప్తున్నాడు, పేతురు, ప్రభు మనం ఇచ్చట ఉండుట మంచిది, ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలలు నిర్మింతుము అని తాను పలికినది తెలియకయే మాట్లాడుచుండెను. లూకా 9:28-29. ఇది ఎప్పుడు జరిగిందని స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు ప్రార్థన చేయుటకై పర్వతమెక్కినప్పుడు పేతురు, యోహాను, యాకోబులతో. ఎస్, పీటర్ did not know what to say because such a beautiful, amazing experience it was to be with the Lord and to see that transfiguration. That's why he said, one for you, one for Elijah, one for Moses. I will make tent and we will be here only, Lord. Such is the glorious and ever wonderful presence of God's presence. When it happened, when they were all praying on the mountain. పాడుదాం, మా ప్రార్థనలో కూడా అలాంటి అనుభవం మేము పొందాలయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థించుకున్నాం. ప్రత్యేక పవర్ మినిస్ట్రీలో పాల్గొన్న వాళ్ళందరినీ ఆ స్థాయికి దేవుడు లేపాలని, ప్రార్థనాత్మతో నన్ను వారిని నింపాలని, మిమ్మల్ని నింపాలని ప్రభుని ప్రార్థిద్దాం. ప్రార్థనాత్మ దయచేయుమయా, మహిమ పర్వతం ఎక్కాలయా. ప్రార్థనాత్మ దయచేయుమయా, మహిమ పర్వతం ఎక్కాలయా. నీతో ఉండుటయే నాకు మంచిదయ్యా, నీతో ఉండుటయే నాకు మంచిదయ్యా. నా గుడారములో నీవు వసించాలయ్యా, నా గుడారములో నీవు వసించాలయ్యా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా. ఆ ప్రార్థన అభిషేకం, ఆ మహిమను మీరు మీ కుటుంబ ప్రార్థనలో చూచేటట్టు రోజు ప్రార్థన చేసే వారం దయచేయమని ప్రభుని ప్రార్థించుకోండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతమంది మరణిస్తున్నారో. దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఇంకా మన ప్రార్థన సరిపోలేదని అనిపిస్తూ ఉంది. వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. మనల్ని కాపాడితే సరిపోదు. మన సహోదరులు వేదనలో దుఃఖంలో ఉన్నారు. వాళ్ళందరినీ ప్రభువును కర్పించుకుంటూ మీ కుటుంబాన్ని ఎలా దేవుడు కనురెప్పల వలె కాచి కాపాడుతూ ఇంతవరకు బ్రతికించారో దేవుడికి స్తోత్రం చెల్లించడం మాత్రమే సరిపోదు. వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. లెట్స్ ప్రే. నాట్ ఓన్లీ వీ ఆర్ సేఫ్, అవర్ ఫ్యామిలీస్ ఆర్ సేఫ్. ఇఫ్ దాట్ హ్యాపన్ టు అస్, వాట్ వుడ్ హ్యాపన్? వీ ఆర్ నో మోర్ ఛాన్స్. వీ వుడ్ హావ్ లాస్ట్ అవర్ డియర్ వన్స్. మన కుటుంబంలో అలాంటి జరిగి ఉంటే ఇప్పుడు ఎట్లాంటి వేదన ఉంటుందో ఆ వేదన దుఃఖముతో భారముతో దయచేసి అందరూ 15వ తారీఖున ఇక్కడ ఉండండి. ఈ పరిస్థితి మారాలంటే ప్రార్థన చేస్తే తప్ప మారదు. అది రాజకీయ నాయకుల చేతులు లేదు, మన చేతుల దేవుడు ఇచ్చాడు, ప్రార్థించే వాళ్ళ చేతుల్లో. ప్లీజ్ కమ్ 15th. యూ సీ వాట్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్. ఐఎమ్ ఎన్కరేజింగ్ యూ, ఎక్సోర్టింగ్ యూ హైలీ. ప్లీజ్ కమ్. ప్రే ఫర్ ద పీపుల్ బ్రోకన్, wounded, సిక్ అండ్ యాక్సిడెంట్స్, నేచురల్ కలామిటీస్. ప్రార్థన చేసుకుంటూ దయచేసి 15వ తారీఖున మీతో పాటు చాలామందిని తీసుకురండి. అందరు కలిసి ప్రార్థించి కలుస్తాం. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న మా సహోదరి సహోదరులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. నిత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా ప్రే ఫర్ us. ఈరోజు మంగళవారం మరియ తల్లి, ఈరోజు పునీత అంతోని వారి యొక్క ప్రార్థన ద్వారా మనము పూజలో కూడా పాల్గొన్నాం. ఈ రెండవసారి దేవుని మహిమపరిచే భాగ్యం నాకు నీకు దేవుడు ఇచ్చాడు. అనేక విషయాలు ఈరోజు మనకు నేర్చుకున్నాం. పూజ టైంలో ఎలా దివ్య రూపధారణ ధరించారు, మనం ఎలా ధరించాలని అవన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ పూజలో విన్నది ఇప్పుడు మనం పాడుతున్నవన్నీ మీ ఇంటిలో ప్రవచన రూపంలో నెరవేరునుగాక. టుడే బీయింగ్ ద ట్యూస్డే, we remember Saint Anthony, the mighty saint who intercedes for us our transfiguration. లూకా 9:30-31 అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరు మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన విషయం గురించి ఆయనతో ముచ్చటించుచుండిరి. They both went through pains as we reflected this morning. వాళ్ళిద్దరు కూడా కష్టంలో, శోధనలో వాళ్ళు క్లిష్ట పరిస్థితికి వెళ్ళి మహిమ పర్వతం ఎక్కిన వాళ్ళే. They were also two people who went through pain, sufferings and climbed to the mount of glory. మన శోధనల మధ్యలో ఏలియా వలె మనము కూడా ఆ రూపమును చూడాలి. శోధనలు వచ్చేటప్పుడు పోరాడి మహిమను పొందాలని ప్రార్థిస్తామా? అనేక మంది శోధనలో ఉన్నారు, మెంటల్ పేషెంట్గా మారిపోతున్నారు, ఓడిపోతున్నారు, కొంతమంది సూసైడ్ దాకా వెళుతున్నారు. సో మెనీ పీపుల్ ఆర్ అటెంప్టింగ్ సూసైడ్ బికాస్ దేర్ ఈస్ నో బడీ టు కంఫర్ట్ దమ్. ఈ కరుణామయుడు వాళ్ళను
వాళ్ళు ఈ ప్రోగ్రాం చూసినా చూడకపోయినా వాళ్ళ మీద కరుణీకరించమని పాడుదామా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ప్రజలందరి శోధనను ఈ ప్రార్థనలు అర్పిస్తాం. అందరూ మహిమను చూచే దినములు వచ్చునుగా. ఆమేన్. శోధనలు గెలిచిన మోషే ఎలియాలు మహిమ రూపం పొందుకున్నారే. శోధనలు గెలిచిన మోషే ఎలియాలు మహిమ రూపం పొందుకున్నారే. మా శోధనలను వారివలే, మా శోధనలను వారివలే పోరాడి మహిమ రూపం పొందాలయా. పోరాడి మహిమ రూపం పొందాలయ్యా. పావనాత్మదేవా మా బలమై ఉన్నవాడా. ప్రార్థన చేస్తాం. మనం కూడా శోధనలో పరీక్షల్లో ఉన్నాం. అనేక పరీక్షలు తప్పక మనము కూడా మహిమను చూస్తామని నమ్మకం కలిగించే పాటగా, మాటగా, ఆరాధనగా ఈ ఆరాధన మారునుగా ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ పండుగ ఎలా ప్రారంభమైంది? ఒక చిన్న చరిత్ర. 15వ శతాబ్దంలో జరిగిన అద్భుత సంఘటన ఇది. అపరిమితమైన సంఖ్యలో ఉన్న టర్కీ సైనిక దళంపై అందులో కేవలం 4వ వంతు మాత్రమే ఉన్న క్రైస్తవ సైన్యం దేవుని దయ వల్ల బెల్గ్రేడ్లో జరిగిన ముఖాముఖి యుద్ధంలో ఘన విజయం సాధించిన సందర్భమును పురస్కరించుకొని ప్రతి ఏడాది యేసు ప్రభు యొక్క మహిమారూప ప్రదర్శన ఉత్సవం జరుపుకోవాలని, అది యావత్ ప్రపంచంలో శ్రీసభ కొనియాడేలా విస్తరింప 3వ కలిస్తిన్ అనే జగద్గురువు ప్రారంభించినటువంటి నిర్ణయం. ఎ స్మాల్ ఆర్మీ against a big army of the Turkish army. They won it because of the grace of God. As a memory of that, Pope Callisto III has ordered for the whole congregation church to celebrate this feast day.
ఈ పండుగను రోమాపురిలో పునీత యోహాను లాట్రిన్ దేవాలయంలో సాధారణ క్రమంలోనే జరుపుకుంటున్నారు. నేడు హిరోషిమా విధ్వంస స్మరణ దినం. హిరోషిమాలో జరిగిన భయంకరమైన సంఘటన జరిగినటువంటి రోజు ఇది. 2010లో అది 100 సంవత్సరాలు చేరింది. నేడు దానిని స్మరిస్తూ అలాంటి సంఘటన ఇంకా ఎప్పుడు జరగకూడదని, ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంది లోక పరిస్థితి. ఒకరినొకరు కోట్లాడుతున్నారు, యుద్ధం చేయటానికి సిద్ధపడుతూ ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ దేవుడు అనుకుంటే మార్చగలుగుతాడు. అందుకే దేశంలో కోసం ప్రార్థించండి. దేవా, అనుభవించిన వేదన దుఃఖములు చాలు అని చెప్పి ప్రార్థించండి. మేఘం దిగి రావాలి అని ప్రార్థన చేయండి. మేఘం వస్తే సంరక్షణ వస్తుంది. అనేక శ్రమలు, విపత్తులు, ఇక్కట్లు, ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ప్రార్థించండి. మత్తయి 17:5 అంతలో ఒక మేఘము వారిని ఆవరించను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితునైతిని అని ఈయన ఆలకింపుడు అని ఒక వాణి వినిపించను. అన్లెస్ ద సేమ్ క్లౌడ్ కమ్స్ నౌ, నో ప్రొటెక్షన్ విల్ బి దేర్. God has to really show mercy to us. Terrible things are happening. Please pray. Matthew 17:5, the cloud came. And from there, Father in heaven said, "This is my beloved Son. Listen to him. I am well pleased with him." మత్తయి 17:5, అయ్యా ఆ మేఘం రావాలి. నేను బ్రతికి ఉన్న కాలంలో అదే స్వరం నేను కూడా వినాలని ఆశించే వాళ్ళకు ఈ పాట పాడుదామా? ప్రియమైన సహోదరి సహోదరులారా, the same cloud should come upon me. I should hear the voice. You are my beloved son, my daughter. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా. ఈ పాటను తమిళంలో బెర్గ్మాన్స్ గారు చక్కగా పాడారు. అనువాదం చేసి పాడుతున్న పాట తమిళంలో కూడా చివరిగా పాడారు. మేఘం దిగి రావాలయా, నీ దివ్యవాణి వినాలయా. మేఘం దిగి రావాలయా, నీ దివ్యవాణి వినాలయా. నీ కుమారుడని నన్ను పిలువాలయా, నీ కుమారుడని నన్ను పిలువాలయా. నీ మహిమగల కార్యములు జరగాలయా, నీ మహిమగల కార్యములు జరగాలయా. ஆளுகை செய்யும் ஆவியானவரே, பலியாய் தந்தோம் பரிசுத்தமானவரே. ஆளுகை செய்யும் ஆவியானவரே, பலியாய் தந்தே பரிசுத்தமானவரே. ஆவியானவரே, என் ஆற்றல் ஆனவரே, పరిపాలించు పావనాత్మదేవా, బలిగా నన్నే అర్పింతును, నన్ను మలచుమా. భక్తితో చివరి గుర్తు చెప్పి ముగించే మునుపు మీ అందరికీ యేసుప్రభు దివ్య రూపధారణ పండుగ స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. బిఫోర్ వి క్లోజ్ దిస్, ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ ద ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్. స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ ప్రార్థన ద్వారా, పండుగ ద్వారా మీ కుటుంబమే ప్రకాశించునుగాక. వేర్ ఎవర్ యు ఆర్, మే ద లార్డ్ మేక్ యూ టు షైన్. ప్రార్థించి ముగిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవితంలో ముందుకు సాగాలని ఆశించే వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను చీకటితో పోరాడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే బుధవారం నుండి మరి శనివారం వరకు ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న బిడ్డలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 19వ తారీఖు సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు విడుదల అని వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దేశం మీద ప్రేమ చేత 15వ తారీఖు ఇక్కడికి వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో వీసా కోసం వెళుతున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రమోషన్ కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన భాగ్యం ఉంది పిల్లల్ని ఎత్తుకొని రావాలని ఆశించే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థికంగా ప్రకాశించాలని ఆశించే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల భవిష్యత్తులో ప్రకాశించాలని ఆశించే తల్లిదండ్రుల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఈరోజు విన్నటువంటి పాట ద్వారా మాట ద్వారా ప్రవచనం ద్వారా ప్రతి చీకటి నుండి మీరు ప్రకాశించే దినములు యేసు నామములో త్వరలోనే వచ్చునుగాక. ఆమేన్. మీరు దేని నుండి బయటకు రావాలని ఆశిస్తున్నారో ఆ చీకటి నుండి దేవుడు వెలుగులోనికి మిమ్మలను మీ కుటుంబాన్ని ప్రపంచాన్ని దివ్య రూపధరణ పండుగ ద్వారా దేవుడు లేపునుగాక. ఆమేన్. Wherever, whatever situation of darkness where you are right now suffering, may this transfiguration experience make you to shine for God. Amen. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నూతన కార్యం చేసి ప్రకాశింపచేసి దేవునికి సాక్షులుగా నక్షత్రంలాగా ప్రకాశించినట్టు దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit, the Spirit of transfiguration, make you to shine, make you to become a testimony to shine for Him in Jesus' name, in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమేన్. పరిపాలించు పావనాత్మదేవా, ప్రకాశించే దినములు దయచేయు ఆత్మదేవా. హ్యాపీ ఫీస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు.